మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. ప్రజాపాలనకు 100 రోజులు. మరి 4 కోట్ల జనం ఆశలు ఆకాంక్షలతో కొలువుదీరిన ప్రజాపాలనలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 100 రోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో తోడు నీడిగా నిలుస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు కష్టమేనన్న విమర్శలు నిజం కాదని కాంగ్రెస్ 100 రోజుల పాలన రుజువు చేసింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా నిరంతరం ఆయన కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు ప్రశంసించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లోని 13 హామీల్లో ఇప్పటికే 5 ప్రారంభం కాగా మరిన్ని పథకాలు అమలుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించడం విశేషం. మొదటి 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు. తొలి రోజున ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించి మహాత్మా జ్యోతిబా పూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. పాలనా పగ్గాలు చేపట్టగానే డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే దాదాపు 23 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసేటువంటి పథకాన్ని అమలు చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు 0 బిల్లు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. రూపాయలు 22,500 కోట్లతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ముందు పోతా ఉంది. ఇది 100 రోజుల్లో ప్రజాపాలన సంబంధించిన విషయంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన అనేది మరి ప్రజల నుండి ప్రశంస పొందే విధంగానే ఉంది అని చెప్పేసి చాలా వర్గాలు అంటే విశ్లేషకులు చాలామంది అదే విషయాన్ని చెప్తున్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఏ ముఖ్యమంత్రి అన్న కానీ కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా అసలు ప్రజలను మొత్తం మైమర్చిపోయే విధంగా మాట్లాడడం జరిగింది. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పింది. కానీ అవన్నీ పథకాలు కూడా కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం, అందులో కమిషన్లు తీసుకోవడం కోసం మాత్రమే పనికొచ్చినాయి అని చెప్పేసి చివరికి 10 ఏళ్ల పాలన తర్వాత ప్రజలు తిరగబడ్డటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా చాలా మొత్తానికైతే ఆ 6 గ్యారెంటీలు అని చెప్పేసి 6 గ్యారెంటీల్లో దాదాపుగా లోపల అంటే బయటికి 6 గ్యారెంటీలు కనబడ్డా కూడా ఆ 6 గ్యారెంటీల లోపల 13 పథకాలు ఉన్నాయి. ఆ 13 పథకాల్లో ఇప్పుడు 5 పథకాలు మాత్రమే అమలు చేసిరు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 6 గ్యారెంటీలు చెప్పారు, 5 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి, ఇంకో గ్యారెంటీ అనుకుంటున్నారు. కానీ మొత్తం 6 గ్యారెంటీల్లో ఇంటర్నల్గా 13 పథకాలు ఉన్నాయి. ఆ 13 పథకాల్లో కేవలం 5 పథకాలు మాత్రమే అమలు చేసిరు. మరి మిగతా పథకాలన్నీ కూడా ఇంకా 8 పథకాలను అమలు చేయాల్సింది. మరి 8 పథకాలకు సంబంధించిన విషయంలో స్కూటీలు కానీ మిగతాయి కానీ ఇచ్చేటువంటి సమయం ఎంత తీసుకుంటారు. మరి ఆ పథకాలు కూడా అమలు చేసేది మరి లోక్సభ ఎన్నికలకు ముందు ఇంకెన్ని పథకాలు అమలు చేస్తారనేది కూడా చూస్తున్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రజాపాలన సంబంధించిన విషయంలో కేవలం ముళ్ళ కంచెలను తొలగించడము, లేదనంటే ఆ ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ అని పేరు పెట్టడం, ఇవి మాత్రమే చేసిరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాఠశాలల గురించి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటాయి, ఇంటర్ పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటాయి, 10వ తరగతి పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో కనీసం నోరు మెదిపినటువంటి పాపన కూడా పోవట్లేదు. ఈరోజు సూర్యాపేట జిల్లా ఇమాంపేట పాఠశాలలో ఒకే గురుకుల పాఠశాలలో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, ఒకే పాఠశాలలో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది అంటే రేవంత్ రెడ్డి కానీ ఆయన మంత్రివర్గం కానీ కనీసం స్పందించినటువంటి కోశాలను పోలేదు. అదే ఈరోజు కేసీఆర్ కనుక గెలిచి ఉండేదంటే ఆ ఇమాంపేట స్కూలు చనిపోయినటువంటి 2 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ 2 ఇంటర్ అమ్మాయిల కోసం వీళ్ళందరూ ధర్నాలు ఇస్తారు. ఇక్కడ భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఉంటున్నటువంటి 2 అమ్మాయిలు, భువనగిరి హాస్టల్లో ఉన్నటువంటి 2 అమ్మాయిలు భవ్య వైష్ణవి
వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే కూడా అది ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు రాస్తారోకులు వేసి నెల రోజులుగా వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లో ధర్నా చేస్తామంటే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నారు తప్ప కనీసం వాళ్ళకు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓ కలెక్టర్ కానీ ఓ మంత్రి కానీ అదే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నాడు, మరి ఆయన కానీ పోయి ఏమైంది అసలు ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రజా సంఘాలన్నీ ధర్నాలు చేస్తున్నాయి, దాదాపు 30-40 సంఘాలతో కూడి 30-40 సంఘాలతో కూడి ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత మళ్ళా ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని చెప్పేసి అంటే ధర్నా చౌక్ను ఎత్తివేసారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్నటువంటి బాధిత మహిళలను కూడా అరెస్ట్ చేసి దోమలు కూడా పోలీసులు తీసుకుపోతున్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్నారు. మీడియా వాళ్ళకి లేదంటే పేపర్ వాళ్ళకి 4 డబ్బులు ఇచ్చుకొని మేము బేసిక్గా పనిచేస్తున్నామని రాయించుకుంటారు కావచ్చు, కానీ మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఏం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజా సమస్యలన్నీ పట్టించుకోకుండా కేవలం పథకాలు మాత్రమే అమలు చేస్తాము, ఈ పథకాలను చూసి మా పాలన బేసిక్గా ఉంది అని చెప్పేసి అందరూ జైగొట్టాలి అనుకోవడం అనేది మూర్ఖత్వము. ప్రజాపాలన అంటే తప్పకుండా ప్రజలకి న్యాయం చేసే విధంగా, అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలకి న్యాయం చేసే విధంగా, అన్యాయానికి లోనైనటువంటి ప్రతి వర్గానికి న్యాయం అందే విధంగా పనిచేస్తేనే అది ప్రజాపాలన అవుతుంది. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీ పాలన ప్రజాపాలన అనిపించుకోవాలంటే ప్రజలు చెప్పాలి అది ప్రజాపాలన కాదా అనే విషయం. మీరు పేరు పెట్టుకున్నంత మాత్రమే ప్రజాపాలన కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ప్రజాపాలన అని చెప్పేసి మీరు చెప్పగానే ప్రజాపాలన అయిపోతుందా? చాలా మస్తుంది. మేము 100 మార్కులు వేస్తున్నాం అని చెప్పేసి మీకు మీరే ఆన్సర్ షీట్ రాసుకుని 100 మార్కులు వేసుకుంటే ఇక పేపర్ దిద్దుటో లేకపోతే మీరే 100 మార్కులు వేసుకున్నట్టున్నాయి ముచ్చరా. మొత్తానికైతే ప్రజాపాలన సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేశారు, ఇంకా 8 పథకాలు అమలు చేయాల్సింది. మరి ఆ 8 పథకాలు అమలు చేస్తారా చేయరా? ఇందులో కూడా ఈ అమలు చేసిన పథకాల్లో కూడా మరి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉంటున్నటువంటి రెంట్కుంటున్నటువంటి వాళ్ళకి ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకి సంబంధించిన విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పటికీ ఈ మార్చి నెలలో కూడా కరెంటు బిల్లు కట్టిరు హైదరాబాద్లో రెంట్కుంటున్న వాళ్ళు. అంటే ఇట్లాంటివి ఇంకా చేయాల్సిన ఉంది, చాలా పని ఉంది. పథకాలు మాత్రం అమలు చేస్తున్నారు, ఆ పథకాల్లో ఉంటున్న లోపాలను మాత్రం పట్టించుకోవట్లేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు అందరూ కూడా ఈరోజు ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువయ్యేలా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది.